ఏదైతే గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు రైతులకు ఎరువులు కావచ్చు, రైతులకు సంబంధించి ఎలాంటి కష్టాలు లేకుండా, నష్టం లేకుండా చూశారు. అలాగే పాలన కొనసాగించారు కేసీఆర్ ప్రభుత్వంలో. అప్పుడు కాకపోతే ఏదైతే తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలించిన టైంలో ఏదైతే చెప్పులు క్యూ లైన్లో పెట్టడం కావచ్చు, రైతులు ఎరువుల దగ్గర క్యూ లైన్లో పెట్టడం కావచ్చు, అదే మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో రిపీట్ అవుతున్నటువంటి దుస్థితి ఏర్పడింది. ఏదైతే గత పాలనకి ఈ పాలనకి చూస్తున్నట్లయితే మళ్ళీ మొదటికి వచ్చిందా సమస్య, రైతుల కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయంటే అవుననే ఎక్కువ మంది రైతులు అంటున్న పరిస్థితి, గోసపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఏంటి రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఖమ్మం నుంచి సాంబశివరావు గారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఖమ్మం జిల్లాలో రైతుల కష్టాలు ఏంటి, పరిస్థితి ఏంది, ఎరువులు అందుతున్నాయా, అసలు అందట్లేవా? సురేష్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతు కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఒక పక్క ప్రకృతి చేసుకొచ్చినటువంటి కష్టాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇబ్బందులతో చాలా నష్టపోతున్నారు రైతాంగం. గడిచిన 20 నెలల కాలంలో చేపట్టినటువంటి 4 పంట సీజన్లలో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేకించి ఈ పంట సీజన్లో కాలం అవుతుంది అనేటువంటి ఒక అంచనాతోని రైతులు వ్యవసాయాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. మే 20-25 తారీఖుల్లోనే వర్షాలు భారీగా కురవడంతో పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు కావచ్చు, ఇతర విత్తనాలు సాగు చేసి వ్యవసాయానికి ఉపక్రమించారు. కానీ పిడుగుబడింది ఒక యూరియా రీతిలో, ఒక యూరియా పిడుగుబడింది. ఇప్పుడు కొరత ఏర్పడింది. ఎక్కడ ఎంత స్టాక్ ఉందనేటువంటి విషయంలో అధికారుల లెక్కలు మాత్రం పక్కాగా చెప్తున్నారు. ఇక్కడ స్టాక్ లేదని చెప్తున్నారు, అక్కడ అన్ని చోట్ల స్టాక్ ఉంది, ఎక్కడ కొరత లేదని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులలో గంటల కొద్దీ, రోజుల కొద్దీ క్యూ లైన్లలో రైతులు, మహిళలు ఎక్కువ లైన్లలో ఉన్నటువంటి దృశ్యాలు మనం ప్రసారం చేశాం. మొత్తం యావత్ ప్రపంచం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు పోలీస్ స్టేషన్లలో ఏవైతే కూపన్లు జారీ చేశారో, ఆ తర్వాత చెప్పులను లైన్లో పెట్టేటువంటి వ్యవస్థలు ఎట్లా వచ్చాయో మళ్ళీ అదే పరిస్థితులను ఇవాళ తెలంగాణలో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. ఇల్లందు ఏజెన్సీలో గత నెల రోజులుగా ఉన్నటువంటి యూరియా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వామపక్షాల పార్టీలు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఇల్లందు మార్కెట్ యార్డ్, ఏదైతే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి గోదాం దగ్గర స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా క్యూ లైన్లలో రైతాంగం పెద్ద ఎత్తున నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆధార్ కార్డులనో చెప్పులనో లైన్లో పెట్టి ఆ పక్కన ఉన్నటువంటి షెడ్లలో కూర్చొని ఎప్పుడు తమ వంతు వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలా చోట్ల ఈ దృశ్యాలు కనపడుతున్నాయి. గుండాల ఏజెన్సీలో కూడా ఇట్లాంటి దృశ్యాలే కనపడుతున్నాయి. పదే ఈ అంశాన్ని మీడియా ఫోకస్ చేయడం కావచ్చు, ప్రతిపక్షాలు ప్రశ్నించడం కావచ్చు, అప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తున్నారు తప్ప అసలు స్టాక్ ఎంత ఉంది, రిజిస్టర్ల మెయింటెనెన్స్ ఏముంది, తర్వాత యూరియా మూవ్మెంట్ ఏంటనేటువంటి విషయాల్లో ఇప్పటివరకు అంతా కూడా ఒక దాపరికంలాగా నడుస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. బయటికి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ప్రకటన మాత్రం జిల్లాలో, రాష్ట్రంలో స్టాక్ కొరత లేదు, సరిపడా స్టాక్ ఉంది, నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. నిల్వలు ఉన్న చోట రైతులు క్యూ లైన్లో ఎందుకు ఉంటున్నారు అనేటువంటి ఒక బేసిక్ ప్రశ్నకు మాత్రం అధికారుల దగ్గర నుంచి ఇప్పటి వరకు సమాధానం రావట్లేదు. దానికి కేవలం ఒక పేపర్ నోట్ వస్తుంది, దాంట్లో స్టాక్ ఉంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత డిమాండ్ ఉందని చెప్తున్నారు. రైతుల డిమాండ్ అంచనా వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. అట్లాగే యూరియాను సరఫరా చేయడంలో కూడా ఒక అంచనా లేకుండా పోయింది అనేటువంటిది రైతాంగం పెద్ద ఎత్తున చెప్తుంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. 3 మంత్రులున్నారు ఈ జిల్లాలో. యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడుతుంటే ఏం చేస్తున్నారు, యూరియా మెయింటెనెన్స్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదా అంటూ ఆయన స్పష్టంగా ప్రశ్నించారు. రైతాంగం పడుతున్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణమే రైతులకు ఉన్నటువంటి కష్టాలను తీర్చాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. చాలా చోట్ల రైతుల నుంచి తమకు వినతులు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నాము, రైతాంగం పూర్తిగా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు, ఎరువుల కొరత ఇంత పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారంటే కూడా కేటీఆర్ అలా తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒక పక్క ఇల్లందు ఏజెన్సీలో నిన్న న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా మార్కెట్ యార్డుకి చేరుకున్నటువంటి వాళ్ళు పిఎస్సిఎస్సి గోదాం ఎదుట నిరసన తెలిపారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా, రైతులను మోసం చేసేటువంటి, వంచేటువంటి కుట్రగా న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆవునూరు మధు ఎవరైతే న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఉన్నారో స్పష్టంగా
స్పష్టంగా ఈ ప్రభుత్వం మీద ఒక కామెంట్ చేశారు. ఇది రైతాంగాన్ని వెన్ను విరిచేటువంటి కుట్రగా తాము భావిస్తున్నామని చెప్పి యూరియా స్టాక్ తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా, రైతులకు అవసరమైనటువంటి స్టాక్ను ఇవ్వడంలో కేంద్రం ఫెయిల్ అయిందా తేల్చుకోవాలి తప్ప రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా న్యూ డెమోక్రసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పి కూడా నిన్న నిరసన కార్యక్రమం తెలియజేశారు. పిఎస్సిఎస్సి గోదాం ఏదైతే ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి గోదాం ఉందో అక్కడికి వెళ్ళి రైతులతో ముచ్చటించినటువంటి వామపక్ష నాయకులు రైతులకు జరుగుతున్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. 3 రోజులుగా లైన్లో ఉంటున్నాం, తెల్లవారుజామున 3-4 గంటలకే వ్యవసాయ మార్కెట్ యార్డ్కి చేరుకొని ఆ క్యూ లైన్ దగ్గర ఏదైతే గోదాం దగ్గర క్యూ లైన్ పెడతారో ఆ క్యూ లైన్లో ఆధార్ కార్డో తమ చెప్పులనో లేకపోతే తమ సంబంధిత బిలాంగ్స్ ఏదో పెట్టి పక్కన ఉన్నటువంటి షెడ్లలో కూర్చుంటున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కూపన్ ఇస్తుండటంతో ఇద్దరేసి రైతులు భార్యాభర్తలు ఇద్దరు కూడా క్యూ లైన్లో ఉంటున్నట్లు కూడా చాలామంది రైతులు చెప్తున్నారు. సమస్యలు పడిపోయారు. మహిళలు ఎక్కువసేపు లైన్లలో నిల్చోలేక కాళ్ళు నొప్పులు వేసి కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా గత నెల రోజుల కాలంలో అనేక సందర్భాల్లో ఇల్లందు అట్లాగే గుండాల ఏజెన్సీలో దర్శనం ఇస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు, మభ్యపెట్టేటువంటి లెక్కలు చెప్తున్నారు తప్ప రైతులు ఒక ప్రశ్న సూటి ప్రశ్న వస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా పరిస్థితి ఇంత దుర్భర దిశ ఉంటే ఏంటి పరిస్థితి? ముఖ్యంగా 3 రోజులుగా పడిగాపులు కాస్తున్నా కూడా ఏ మంత్రి కూడా చలనం లేదు, ఏంటి అధికారులు కూడా చొరవ చూపట్లేదు. దీన్ని అంతా ఎలా చూడాలి అసలు మనం? రైతాంగం పట్ల ప్రేమ లేకపోవడం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంశాలు అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం పెద్దగా చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని చెప్పేసి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలు కావచ్చు అట్లాగే రైతు అనుబంధ సంఘాలు కావచ్చు స్పష్టంగా చేస్తున్నాయి. ఎందుకంటే 1 రోజు 2 రోజులతో పోయేటువంటి అంశం కాదు ఇది. అధికారుల తప్పిదం అందామంటే అధికారులకు ఒక ఎక్సైజ్ ఉంటుంది. ప్రతి ఏటా ఎంత యూరియా వస్తుంది, ఎంత యూరియా డిమాండ్ ఉంటుంది అంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. ఏ పిఎస్సిఎస్సి గోదాములలో ఎంత స్టాక్ నిల్వ చేయాలి, అక్కడ రైతాంగం ఎంత మేర డిమాండ్ ఉంటుందన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టే కేంద్రాన్ని నెగోషియేట్ చేసి కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆ యూరియాని తీసుకురావాల్సి ఉంటుంది. బహుశా ఈ ఇష్యూలో చిత్తశుద్ధి లోపించడం వల్ల కావచ్చు, లేకపోతే డిమాండ్కి సరిపడా యూరియాని తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్ల కావచ్చు, ఈ రైతాంగం మీద ఈ బర్డెన్ పడుతుందని చెప్పేసి అనేక వామపక్ష పార్టీల నాయకులు చెప్తున్నారు. స్పష్టంగా రైతులు చెప్తున్నారు యూరియా సరఫరా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల దగ్గర సమాధానం లేదు. ఎదురుదాడి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమో లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడమో. ఇవాళ కేటీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు, రైతుల అవసరాలు తీర్చమంటే చిట్ చాట్లు చేస్తున్నారు, చిల్లర కామెంట్లు చేస్తున్నారు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, లేదంటే డ్రగ్స్ అంటున్నారు, లేకపోతే మరొక అంశం అంటూ రాష్ట్ర ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని డైవర్ట్ చేస్తున్నారు తప్ప రాష్ట్రం యొక్క కష్టాలు ఏంటి, రాష్ట్రం యొక్క అవసరాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనే విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిలో లేదంటూ కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు. అదే అంశాన్ని నిలదీశారు. రైతుల అవసరాలు తీర్చండి, ప్రజల అవసరాలు తీర్చండి, అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించండి అని చెప్పి 20 నెలలుగా ప్రజలు కోరుకుంటున్నప్పుడు వాటిని అందించాల్సినటువంటి ప్రభుత్వం అవి పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుంది. ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం కావచ్చు, ఆధారం లేనటువంటి విమర్శలు, ఆధారం లేనటువంటి గాసిప్స్ను తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప 20 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ ఒక్క రంగానికైనా ఏమైనా చేసిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దాంట్లో స్పష్టంగా అడిగారు, రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటారు. ఒక పక్క నీళ్లు లేవు, ఎందుకంటే కాళేశ్వరం నుంచి కావచ్చు, సీతారామం నుంచి కావచ్చు, అట్లాగే భక్తరామ దోస్ నుంచి కావచ్చు, స్పష్టంగా నీళ్లను లిఫ్ట్ చేసి ఆయా చెరువులు నింపి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. అట్లాగే స్టాక్ లేదు, యూరియా స్టాక్ తీసుకొచ్చి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేటివి కాదని స్పష్టంగా అడుగుతున్నారు. రైతాంగం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సరిపడా యూరియా ఏదైతే రైతుల డిమాండ్ ఉందో అంత యూరియా సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.